నేను మీ తారక్ గౌడ్, తెలంగాణ విద్యా సమితి. సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ అనేవి ఇచ్చుకోవడం జరిగింది. రేపు అంటే 30th ఆన్ బిఫోర్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఎవరైతే పేరులో సీట్ సెక్యూర్ చేసుకొని అంటే వచ్చిన సీట్‌కి అమౌంట్ పే చేసుకొని సెకండ్ విడతలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు దానికన్నా బెటర్ ఆప్షన్స్ పెట్టుకుంటే అవకాశం ఉంటే మీకు వస్తుంది. లేదంటే మీరు ఏదైతే మొదటి విడతలో వచ్చిన సీట్ అయితే యాజ్ యూజువల్‌గా ఉంటుంది. చాలా మంది అంటే మొదటి విడతలో సీట్ వచ్చిన వాళ్ళు 28,000 మెంబర్స్ ఫీజ్ అనేది పే చేయడం జరగలేదు. అంటే వాళ్ళకి నచ్చలేదో లేకుంటే ఇన్ టైమ్‌లో పే చేయలేకపోయారు. సో, ఆ సీటు ఉండదు. ఆ డిఫాల్ట్ ఎగిరిపోతుంది. ఇప్పుడు ఒకవేళ సెకండ్ విడతలో మీకు సీట్ వస్తే ఆ సీట్ ఉంటుంది. అర్థమైంది కదా! ఒకవేళ మీరు అమౌంట్ పే చేసిన వాళ్ళు బెటర్ ఆప్షన్ పెట్టుకుంటే వస్తుంది. లేదా తప్పు చేస్తే మళ్ళీ ఆ సీట్ ఎగిరిపోయి వేరే సీట్ వస్తుంది. మీకు సెకండ్ విడతలో సీట్ వచ్చిందంటే మొదటి విడతలో సీట్ ఖాళీ అయిపోతుంది. సో, ఇందులో మీరు గుర్తుంచుకోవాల్సింది 3 డేస్ టైమ్ ఇస్తారు. ఆ 3 డేస్‌లో నచ్చితేనే ఫీజ్ కట్టాలి. నచ్చితేనే సర్టిఫికేట్స్ ఇవ్వాలి. థర్డ్ విడతలో వచ్చిన సీట్‌కెళ్ళాలంటే థర్డ్ విడత కౌన్సెలింగ్‌కెళ్ళాలంటే రెండో విడతలో వచ్చిన సీట్‌ని మీరు ఉంచుకొని ఆ కాలేజ్‌కెళ్ళి మీ సర్టిఫికేట్స్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మాత్రమే థర్డ్ ఫేజ్‌కెళ్ళాలి. ఇవ్వలేదంటే మీరు సెకండ్ విడతలో వచ్చిన సీట్ క్యాన్సెల్ అయిపోతుంది. అదొకటి. లేదు ఏదో ఒకటి పర్లేదు వచ్చింది మాకు ఈ కాలేజ్ ఓకే. వస్తే థర్డ్ ఫేజ్‌కెళ్తాము. రాకుండా ఈ కాలేజ్ ఓకే అంటే మాత్రం సర్టిఫికేట్స్ ఇవ్వండి. చాలా మంది లాస్ట్ ఇదే జరిగింది. మెకానికల్, సివిల్, ట్రిపుల్ ఏదో పెట్టుకున్నారు. థర్డ్ ఫేజ్ పోతామని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చారు. థర్డ్ ఫేజ్ సీట్ రాలేదు. మెకానికల్ ఉంచుకొని బాధపడ్డారు. మళ్ళీ సర్టిఫికేట్స్ కోసం వెళ్తే కాలేజ్ వాళ్ళు క్యాన్సెల్ ఫీజ్ అంటున్నారు. అందుకనే కోర్సు నచ్చింది. కాలేజ్ కూడా సమ్‌వాట్ బెటర్ అనుకున్న సర్టిఫికేట్ ఇవ్వండి. ఎందుకంటే మీకు తెలంగాణలో గాని, ఇతర రాష్ట్రాల్లో గాని నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. కాంప్రమైజ్ అయ్యి అరకొర వస్తువుల కాలేజీలో గాని, లేకుంటే నచ్చని బ్రాంచ్‌లోకెళ్ళి సర్టిఫికేట్స్ ఇచ్చి పిల్లల్నిగా బాధపెట్టి మీరు బాధపడొద్దు. ఎందుకంటే మీకు 50,000 నుంచి 1,00,000 పెడితే 10,00,000కి 5,00,000 మీ బడ్జెట్ బట్టి కాలేజెస్ ఉన్నాయి. అంతకుముందంటే కౌన్సెలింగ్‌లో ఉన్నాయి. ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీ నంబర్ ఆఫ్ ఉన్నాయి. ఆల్‌మోస్ట్ మన దగ్గర 16, 17 యూనివర్సిటీ ఉన్నాయి. 1,00,000కి కూడా సీట్ దొరుకుతుంది యూనివర్సిటీస్‌లో. 1,50,000 దొరుకుతుంది, 2 దొరుకుతుంది, 280 దొరుకుతుంది, 290కి 3 దొరుకుతుంది. అంటే మీ బడ్జెట్ ఏదైతే బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్‌లో అనుకున్న కోర్సు సీఎస్‌సి, ఏఎంఎల్, డాటా సైన్స్ అవైలబిలిటీ ఉన్నాయి. పెద్ద కాలేజీలో కూడా సీట్లు అవైలబిలిటీ ఉన్నాయి. కొత్త కోర్సులొచ్చాయి. కొత్త సీట్స్ వచ్చాయి. కొంత అనుకున్న కంటే మొదటి విడత కంటే రెండో విడత, థర్డ్ విడత స్పాట్‌కొసరికే సీట్లు తగ్గుతాయి. రేటు తగ్గుతాయి. సీట్లు పెరిగాయి. రేటు తగ్గుతాయి. తర్వాత ఈ టాప్ కాలేజ్ ఒక 8 కాలేజీలు బి కేటగిరీ ఎన్ఐఆర్ నోటిఫికేషన్ రిజల్ట్ వస్తది. ఫస్ట్ వీక్‌లో రిజల్ట్ వస్తుంది. దాంట్లో కొంత వేకేట్ అవుతారు. దాంట్లో కొన్ని అడ్జస్ట్ అవుతారు. చాలా ఆల్‌మోస్ట్ 4,000 మంది దాకా పోతారు అక్కడ కూడా. వాళ్ళు కూడా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ ఉంది. స్పాట్ ఉంది వాళ్ళకి కూడా. ఇంటర్నల్ సైడింగ్ మళ్ళీ కండర్ స్పాట్ పెడతారు. దేర్ ఆర్ సో మెనీ ఛాన్సెస్ అండి. కాంప్రమైజ్ అయ్యి సర్టిఫికేట్స్ ఇవ్వకండి. నచ్చకుంటే సింపుల్‌గా డినై చేసుకోండి. నచ్చితేనే జాయిన్ అవ్వండి. థర్డ్ విడత ఉంది, స్పాట్ ఉంది. లేదంటే మేనేజ్మెంట్ కోటాలో మీ బడ్జెట్ తగ్గట్టు మార్కెట్‌లో సీట్స్ అవైలబిలిటీ ఉన్నాయి. బయట రాష్ట్రాల్లో కూడా 1,50,000 నుంచి 2,50,000 ఇంక్లూడింగ్ హాస్టల్ ఫుడ్ హాస్టల్‌తో ఇచ్చే కాలేజెస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. అక్కడ క్యాన్సెలేషన్ సీట్లు కూడా రేట్ తగ్గాయి కాబట్టి మీరు ఒకటికి 2 సార్లు ఆలోచించుకోండి. వచ్చిన కాలేజ్ 30th రిజల్ట్ వస్తే మొదటి ఫస్ట్ తారీఖెళ్ళండి. ఆ కాలేజ్ చూసుకోండి. అక్కడ ట్రాన్స్‌పోర్ట్ ఉందో లేదో చూసుకోండి. హాస్టల్ వస్తుందో లేదో చూసుకోండి. ఆ పిల్లలు ఎలా ఉన్నారు అక్కడ ప్లేస్‌మెంట్స్ అన్నీ చెక్ చేసుకొని మాత్రమే ఫైనల్ డెసిషన్ తీసుకోండి. ఏదో హడావుడిగా పోయి డబ్బులు కట్టి సర్టిఫికేట్ ఇచ్చి పిల్లల్ని ఆగం చేయొద్దు. మీరు ఆగం కావద్దు. ఎందుకంటే ఒక్కసారి సర్టిఫికేట్స్ ఇచ్చి మనం థర్డ్ ఫేజ్‌లో మిరాకిల్ జరిగితే ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. థర్డ్ ఫేజ్‌లో అవకాశాలు ఉన్నాయి గానీ, అట్లా అని చెప్పేసి సర్టిఫికేట్స్ ఇచ్చి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఆ కాలేజ్ అన్ని విధాలుగా మీకు నచ్చితేనే సర్టిఫికేట్స్ ఇవ్వండి. లేదు మేనేజ్మెంట్ కావాలంటే మీకు నచ్చిన కాలేజీలో నచ్చిన బడ్జెట్‌లో చేసే బాధ్యత తెలంగాణ విద్యా సమితి తీసుకుంది. మాకున్న అన్ని రకాల అనుభవాలు, ఎక్స్‌పీరియన్స్‌లు తర్వాత ఇన్‌ఫ్లుయెన్స్ అన్ని రకాలు వాడతాం. అది ఏ రకాలుగా ఉన్నది డైరెక్ట్‌గా తెలంగాణ విద్యా సమితి కార్యాలయం వచ్చేసి హైదరాబాద్‌లోని దిల్‌షుక్‌నగర్‌లో ఉంటుంది. రాజధాని పక్కనే ఉంటుంది రవి రెసిడెన్సీలో. నేరుగా వచ్చేయండి. ఎటువంటి అడ్మిషన్ ఫీజు, ఎంట్రీ ఫీజులు, రిజిస్ట్రేషన్ ఫీజులు ఏమి ఉండవు. అడ్మిషన్ అయిన తర్వాత మీకు నచ్చిన అమౌంట్ ఇవ్వండి. ముందస్తు మమ్మల్ని కలవడానికి మాతో ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎటువంటి రుసుము చెల్లించే 5,000, 10,000 చాలా మంది మార్కెట్‌లో అడుగుతారు. అలాంటి రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. మీరు నేరుగా మా దగ్గర మా కార్యాలయం విజిట్ చేయండి. మీకు మీ బడ్జెట్ చెప్పండి. మీ బడ్జెట్ లేదా కాలేజ్ చెప్పండి. దాని యొక్క సరైన బడ్జెట్ మీ అడ్మిషన్‌కు చేసి పెడతాము. మా దగ్గర 30-40 మెంబర్స్ టీమ్ ఉంది. తెలంగాణలోని వాసవి కాలేజ్ తప్ప అన్ని కాలేజ్‌లో మీకు అడ్మిషన్ చేసి పెడతాం. థాంక్స్ ఫర్ వాచింగ్. అవసరం ఉన్న వాళ్ళకి వీడియో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవకండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. వేల మంది చూస్తున్నారు. ఛానెల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఉచితంగా ఎన్నో వివరాలు ఇస్తున్నాము. ముఖ్యమైన సమాచారాన్ని ఇస్తాము. ఇచ్చారంటే సబ్స్క్రిప్షన్ పెరగాలి కాబట్టి దయచేసి ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ తారక్ సైనింగ్ ఆఫ్.